దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యంతోనే మనందరితో మాట్లాడాలని ఇష్టపడతాడు. వాక్యంతోనే ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడాలనుకుంటాడు. ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాము. దేవుడు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఏం మాట్లాడదలుచుకున్నాడో, తన చిత్తం ఏంటో మనం పరిశీలించి తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము. బైబిల్ అందరూ తెచ్చారా? బైబిల్ అందరూ తీసుకురావాలా? తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. దావీదు అందరు తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం ఎలా ఉంది? దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, దావీదు సౌలుతో మాట్లాడి చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలమ్మా, ఈ మాట నాతో చెప్పండి. యోనాతాను, గట్టి చెప్పాలి. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఎవరు యోనాతాను అంటే? అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి మొదటి రాజు పేరెవరో? ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన మొదటి రాజు ఎవరు చెప్పగలరు? ఎవరన్నా ఎవరో చెప్పండి. తెలిసిన చెప్పండి. ఎవరో? సౌలు. చెప్పండి, ఎవరో? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. గుర్తుంచుకోవాలా. యవన బిడ్డలో మొదటి ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించినటువంటి రాజు పేరు సౌలు. సౌలుకు ఉన్నటువంటి కుమారుని పేరే యోనాతాను. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించాడంట. బైబిల్ గ్రంథంలో స్నేహం గురించి మాట్లాడాలంటే ఒక మంచి స్నేహితులు ఎవరయ్యా అని గనక మనం పరిశీలించుకున్నట్లయితే యోనాతాను, దావీదు వీళ్ళిద్దరి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి స్నేహాన్ని బైబిల్లో చక్కగా వర్ణించారు. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే యోనాతాను ఒక రాజకుమారుడు. తన తండ్రి సౌలు రాజు. తదుపరి ఆ రాజరికాన్ని లేదంటే ఆ సింహాసనం మీద కూర్చుండి ప్రజలను పరిపాలించేటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే యోనాతానికే ఉంది. ఇక్కడ దావీదుని గురించి మనం ఆలోచిస్తే, దావీదు గొర్రెలు కాపరి. ఒక గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించాడు. కాబట్టే యోనాతాను చనిపోయినప్పుడు, యోనాతాను శత్రువుల చేతుల్లో చనిపోయాడు. అంటే రాజుగారైనటువంటి సౌలు, యోనాతాను ఇద్దరు ఒకరోజే చనిపోయారు. గిల్బోవా అనే పర్వతం మీద శత్రువులు చంపేసినప్పుడు ఆ విషయం తెలిసినటువంటి దావీదు యోనాతాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక విలాప గీతాన్ని ఆయన రాశాడు. ఏడ్చాడు. యోనాతాన్ పట్ల తనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ స్నేహాన్ని బట్టి గుర్తు చేసుకొని దావీదు విలపించి ఒక విలాప గీతాన్ని కూడా ఆయన రాసి పాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోనాతానా, నీ ప్రేమ ఒక భార్య అంటే ఒక స్త్రీ చూపించేటువంటి ప్రేమ కన్నా వింతైనటువంటి ప్రేమను నా పట్ల చూపించావు అని దావీదు చక్కగా ఆ గీతంలో వర్ణించాడు. కారణం ఏంటంటే, ఒక మంచి భార్య భర్తని ఏ విధంగా ప్రేమిస్తుంది కదా? ఒక మంచి స్త్రీ భార్య తన భర్తను చాలా ఇదిగా ప్రేమించింది. అయితే యోనాతాన్ని ప్రేమంట ఆ భార్యకు మించినటువంటి ప్రేమ, ఒక గొప్ప ప్రేమ, వింతైనటువంటి ప్రేమను దావీదు పట్ల చూపించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యోనాతాను దావీదుని ప్రేమించడానికి కారణము దావీదులో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత,
ఆ నేర్పరితనం ఏదైతే ఉందో తన మాటలో కానీ తన యొక్క ప్రవర్తనలో కానీ అవన్నీ పరిశీలించినప్పుడు యోనాతాను యొక్క మనసు అంట దావీదు మనసుతో ఏమైపోయిందంట, కలిసిపోయింది. అదిగా మనం చదువుకుంది. యోనాతాను యొక్క మనసు దావీదు మనసుతో కలిసిపోయిందంట. అక్కడ సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి అయినటువంటి సౌలుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దూరంగా యోనాతాను చూస్తూ ఉన్నాడు, దావీదుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క యోనాతాను యొక్క మనసు దావీదు మనసుతో కలిసిపోయింది అని ఉంది. ఇనిషియేషన్ చేసింది, ఫస్ట్ స్నేహాన్ని వ్యక్తపరిచింది ఎవరంటే యోనాతానే దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించి ప్రేమించాడు. ఎన్నోసార్లు దావీదును తప్పించాడు. యోనాతాను నేను రాజకుమారుని, ఆయన గొర్రెలు కాచుకునేవాడు, ఆయన ఎక్కడుండాలి, నేను ఎక్కడుండాలి, అతనితో నాకు స్నేహం ఏంటి, తర్వాత సింహాసనాన్ని అధిరోహించేది నేనే, తర్వాత రాజు అవ్వాల్సింది నేనే అని గర్వంతో దావీదుని పక్కన పెట్టేలా దావీదుని తోలనాడి మాట్లాడలేదు యోనాతాను. కారణం ఏంటంటే దేవుని యొక్క అభిషేకము దావీదు పట్ల ఉంది. నా తండ్రి తర్వాత ఇజ్రాయెల్ని పరిపాలించేటువంటి ఆ అధికారము, ఆ సామర్థ్యత, ఆ అభిషేకము దావీదుకు ఉంది. కారణము దావీదును దేవుడు తోడే ఉన్నాడు దావీదుకి అన్న విషయం ఎప్పుడైతే గమనించాడో యోనాతాను, దావీదు పట్ల తన స్నేహాన్ని వ్యక్తపరచడమే కాదు కానీ అతను ప్రేమించాడు. ఎన్నోసార్లు తండ్రి సౌలు దావీదుని చంపటానికి చూశాడు కదా, మీకు తెలుసా, విన్నారు కదా. అది చాలాసార్లు దావీదుని చంపటానికి వెంటాడాడు సౌలు. అయితే దావీదుని చాలాసార్లు తప్పించాడు. మరణకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి యోనాతాను తప్పించాడు. అంతగా దావీదుని ప్రేమించినట్లుగా యోనాతాను చూస్తా ఉన్నాం. యోనాతాను దావీదుని ప్రేమించాడు. అయితే ప్రేమించి ఏం చేశాడు? యోనాతాను దావీదుని ప్రేమించి ఏం చేశాడు? ఇక్కడ మనం ఈ వాక్యంలో ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోనాతాను మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా కనపడుతుంటే, యేసు ప్రభుకి సాదృశ్యంగా కనపడతా ఉంటే, దావీదు మనందరికీ సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాడు. యోనాతాను దేవునికి సాదృశ్యంగా ఉన్నప్పుడు, దావీదు మనందరికీ సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు, యోనాతాను దావీదుని ప్రేమించాడంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన ఎడల ఆయన ప్రేమను చాటాడు. ఆయన మనందరిని కూడా ప్రేమించాడు కనుకే ఈ లోకంలోకి వచ్చి ఆయన కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానని తన ప్రేమను మన పట్ల చూపినటువంటి దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే యోనాతాను దావీదుని ప్రేమించాడు అని ఉంది. ప్రేమించినటువంటి యోనాతాను తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడు? ఇది ప్రశ్న. అందరూ ప్రేమించామంటారు కదా, ఐ లవ్ యూ అని చెప్తా ఉంటారు. అయితే చాలామంది ప్రేమించామంటే దానికి రుజువుగా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక కానుకలు ఇవ్వాలి కదా, కానుకలు ఇచ్చి చెప్పాలా. అయితే యోనాతాను దావీదుని ప్రేమించినప్పుడు తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడు, ఏ విధంగా రుజువుపరిచాడు అని గనక ఆలోచించేస్తే అదే 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు యోనాతాను, జాగ్రత్తగా గమనించండి, యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, ఫస్ట్ ఏమిచ్చాడంట? దుప్పటి చెప్పారు. ఫస్ట్ ఏమిచ్చాడు? దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును, 4వది నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. ఏమేమి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి. మొదటిది ఏమి ఇచ్చాడంట? దుప్పటి ఇచ్చాడు. రెండవది కత్తి. మూడవది విల్లు. చెప్పండి, విల్లు. 4వది నడికట్టు. ఈ 4 తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అవి ఇది నాకు తెలియదండి, నడికట్టు అంటే తెలియదండి అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? కత్తి అంటే తెలియదండి అన్న వాళ్ళు ఉన్నారా? అన్నీ తెలుసు, దుప్పటి తెలుసు, కత్తి తెలుసు, విల్లు తెలుసు, నడికట్టు తెలుసు. అవునా? యోనాతాను దావీదుని ప్రేమించి తన ప్రేమను రుజువు చేయటానికి 4 వస్తువులు కానుకలుగా, బహుమానములుగా ఇచ్చాడు దావీదుకి.
అయితే యేసు ప్రభువు కూడా మనల్ని ప్రేమించి మనకు కూడా బహుమానాలు ఇచ్చాడు. ఈ 4 బహుమానాలు దావీదుకి ఇచ్చినటువంటి యోనాతాను, యేసయ్య కూడా, ప్రభువు కూడా మన పట్ల తన ప్రేమను వ్యక్తపరచడానికి, రుజువు చేయటానికి 4 బహుమానాలు ఇచ్చాడు. ఆ యొక్క వాక్యానుసారంగా ఆ 4టిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ప్రభు ఇచ్చినటువంటి ఆ కానుకలను ఏ విధంగా మనం స్వీకరించాలి అన్నది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా యోనాతాను ఏమి ఇచ్చాడంటే దావీదుకి దుప్పటి ఇచ్చాడు. దుప్పటంటే మనం కప్పుకుంటామే, చలికాలం వచ్చింది, ఈ మంత్ ఎండింగ్కి చలి ఎక్కువైపోతూ ఉంటుంది, వచ్చినప్పుడు దుప్పట్లు కప్పుకుంటూ ఉంటారు చలి కోసం. అలాంటి దుప్పటి గురించి ఇక్కడ మాట్లాడతల్లా. దుప్పటి అంటే ఏంటంటే, పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే, లోపల ఒక అంగీ ఉండేది, కింద వరకు లోపల ఒక అంగీ వేసుకొని దానిపైన ఇంకొక వస్త్రాన్ని ధరించేవాళ్ళు. ఆ వస్త్రాన్నే దుప్పటి అని పిలిచేవాళ్ళు. పైన ఉన్నటువంటి ఒక అంగి దుప్పటిలాగా దుప్పటి అని పిలిచేవాళ్ళు, ఒక వస్త్రాన్ని ధరించేవాళ్ళు. దాన్ని ఏం చేసేవాళ్ళంటే డిజైనర్ పీస్ అని పిలుస్తూ ఉంటారు కదా. ఈ రోజున కొన్ని షాపుల్లోకి మీరు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూపిస్తారు, ఇంకా మోడల్ ఉన్నాయండి అంటే వాళ్ళు ఏమంటారు, లేదండి ఇది డిజైనర్ పీస్, ఇది ఒక్కటే వాళ్ళు తయారు చేశారు, ఇంక ఇది ఎక్కడ మీకు దొరకదు, ఇది దీంట్లో ఇంకా మోడల్స్ ఏముండవు అంటారు కదా. అంతేనా జ్యోతి అంటారు. ఒక డ్రెస్సే డిజైన్ చేస్తారు. అదేవిధంగా పూర్వకాలంలో రాజులు ధరించేటువంటి వస్త్రాల్లో ఆ పైన వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాన్ని దుప్పటి అని పిలుస్తారు. ఆ వస్త్రము ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి వస్త్రము, ఇంకెవరికి ఉండదు, అది వాళ్ళే ధరించేవాళ్ళు. అది ఒక విలువైనటువంటి దుస్తు, ఒక వాల్యుబుల్ వస్త్రం అనమాట. అది ధరించేవాడు. ఆ వస్త్రాన్ని తీసంట యోనాతాను దావీదుకి ఇచ్చాడు. దావీదా, ఇది నాకు అక్కర్లా, ఇంకా నీకే ఇది అవసరం, ఈ అవసరత నీకే ఉంటుంది. తర్వాత తదుపరి నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేసేటువంటి రాజువు, దేవుని చేత అభిషేకించినటువంటి వాడువు కనుక ఈ వస్త్రము ఇంక నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకో అని చెప్పేసి ఆ వస్త్రాన్ని తీసి యోనాతాను దావీదుకి బహుమానంగా ఇచ్చాడు. మొదటిగా దుప్పటి బహుమానంగా ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, ఈ దుప్పటి వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే యేసయ్య కూడా మనకొక దుప్పటి ఇచ్చాడు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించి మనకొక వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రం ఏంటి తెలుసా? వాక్యానుసారంగా రక్షణ అనేటువంటి వస్త్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ప్రభు మనకిచ్చాడు. పాపము చేత మన వస్త్రాలన్నీ మలినమైపోయాయి. మనము పాపము చేయటం వల్ల మన వస్త్రాలన్నీ మలినమైపోయాయి. మన పాపము దేవునికి మనకి మధ్య అడ్డుగోడగా మిగిలినప్పుడు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించటం ద్వారా తన విలువైనటువంటి రక్తాన్ని చిందించటం వల్ల మనకి రక్షణ అనేటువంటి సాధనాన్ని సమకూర్చి వెళ్ళారు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట ఉంటుంది, చూద్దాం. రక్షణ వస్త్రమును ప్రభు మనకిచ్చాడు అన్న మాట ఉంటుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను, ఇదిగోండి, ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు, నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను, చాలు, రక్షణ వస్త్రమును మనకు ధరింపచేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి ఈ లోకంలోకి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది సమాధానాలు ఏం చెప్తారంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడేమోనండి, లేదంటే ఒక ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడేమోనండి ప్రవచించటానికి, లేదంటే ఒక బోధకుడిగా ఏదో 4 మాటలు చెప్పడానికి వచ్చాడేమో అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభు ఒక మతాన్ని స్థాపించటానికో లేదంటే ఒక సమాజాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ నీకు నాకు రక్షణ అనుగ్రహించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం వలన నశించిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించటానికి, నిత్య శిక్ష నుంచి విడిపించటానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. నరకములో పడిపోతున్నటువంటి మానవుణ్ణి, అగ్నిగుండంలో పడిపోతున్నటువంటి మానవుణ్ణి, నిత్యత్వంలో, నిత్యము అనే రెండు ఉన్నాయి, ఒకటి నరకము, రెండు పరలోకం. ఈ రెండు ఎప్పుడూ ఉంటాయి. ఒక ఆత్మ చనిపోయిన తర్వాత, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలంలో చేరద్ది. యేసు ప్రభు నమ్మినటువంటి వ్యక్తి, విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పరలోకంలో ఉంటాడు. రెండోది, యేసు ప్రభు నమ్మనటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? నరకములో ఉంటాడు. ఈ రెండు కూడా నిత్యం ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఏమంటే ఒక 100 సంవత్సరాల తర్వాత పోద్దండి? పోదు. ఒక 1000 సంవత్సరాల తర్వాత ఏమైనా పోద్దా? పోదు. మరి ఏంటి? యుగ యుగాలు, శాశ్వత కాలము, సదాకాలం అయ్యి నిత్యము ఉండేటువంటి రెండు ప్లేసుల్లో. అయితే మనం చేస్తున్నటువంటి పాపం వలన మనకి నరకం ప్రాప్తిస్తూ ఉంది. మనిషి నిత్య శిక్షను పొందాడు. నిత్య నరకానికి వెళ్తున్నప్పుడు యేసయ్య ఆయన ప్రేమను మన పట్ల చూపించి ఈ లోకానికి వచ్చి మనల్ని నిత్య నరకము నుంచి తప్పించి మనకి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకిచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఎక్కడున్నారో తెలుసా? ఎందులో ఉన్నారో తెలుసా? ఆయన సంఘములో ఏర్పాటు చేయబడినారు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే రక్షించబడినటువంటి విశ్వాసుల గుంపు. సంఘం అంటే రక్షించబడిన విశ్వాసుల గుంపు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షించబడ్డావా? నీ ఆత్మ రక్షించబడిందా? రక్షణ అనుభవంలో ఉన్నావా లేదో ఒకసారి పరిశీలించుకో. రక్షించబడ్డావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు యేసు ప్రభుని ఆశ్రయించాలంటే ఆత్మరక్షణ కోసం రావాలా. దేనికోసం రావాలా? చాలామంది దేనికోసం వస్తున్నారు తెలుసా? నా సమస్యలన్నీ పోవాలండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలా, నా రోగాలు పోవాలా, నా బాధలు పోవాలా, నేను ఒక ఇల్లు కట్టాలా, లేదంటే నేను ఒక వాహనం కొనుక్కోవాలా, లేదంటే పలానాని ఎన్నో కార్యాలు కదా, ఎన్నో కార్యాలు లిస్ట్ చెప్పమంటే చాలా లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్ తెచ్చి దేవుడి దగ్గర తీసుకొచ్చి నాకు ఈ జైవా ప్రభువా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఇవన్నీ చేయడని కాదు, అయితే వీటికి మించినటువంటి ఆత్మరక్షణ నీకుందా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆత్మను రక్షించటానికి, ఆత్మరక్షణ నీకు ప్రసాదించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటిగా అయ్యి ఎతకాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి మనం వెంపటలాడకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి పరుగులు ఎత్తుతూ ఉంటారు. కానీ అన్నిటికన్నా ప్రాధాన్యమైనది ఏంటి తెలుసా? ఆత్మరక్షణ. నీ ఆత్మ రక్షించబడిందా? ఒకవేళ ఈరోజు నువ్వు ఆలోచన చేయకపోతే, నీ ఆత్మ విషయంలో ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయకపోతే నీ రక్షణ గురించి, నువ్వు ఒకవేళ చనిపోతే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకంలోకి వెళ్తావు, ఆరని అగ్నిగుండంలోకి వెళ్తావు. మరి రక్షించబడ్డావా? యేసు ప్రభు మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను మనకి వ్యక్తపరిచి ఆయన ఇచ్చినటువంటి మొట్టమొదటి బహుమానంగా దుప్పటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ దుప్పటి రక్షణ వస్త్రముగా ప్రభు మనకి ఇచ్చాడు. అది మనం కోరుకోవాలి. ప్రభు నన్ను రక్షించయ్యా, నా పాపం, నా పరిస్థితి ఇదయ్యా, నేను చేసినటువంటి తప్పిదములు ఇవి అని చెప్పేసి ప్రభు దగ్గర మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ప్రభు దగ్గర మనం వదిలేయాలి. వాటిని వదిలేయాలి. దేవుడు ఏమడుగుతున్నా తెలుసా? మారు మనసు కావాలా. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేసి మారు మనసు అంటే, ఈ రోజున మారు మనసు అంటే మాయ మనసులు ఎక్కువైపోయినాయి. మారేదేమో కానీ మాయ మనసు ఉంది, మాయ మనసు ఉంది. దేవుడు అడుగుతున్నాడు, మారు మనసు కావాలా? నువ్వు నూతనంగా సృష్టించబడాలా, నూతనమైనటువంటి అనుభవంలోకి నువ్వు రావాలా. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళ పాప స్థితిని వదిలిపెట్టాలి. ముందు ప్రభువా నా స్థితి దయ, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయి ఆ పాపాలన్నిటిని కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో హృదయములో నుంచి రావాలా, కన్నీటితో ఒప్పుకోవాలి, నన్ను క్షమించాయని. అప్పుడు నీ జీవితం అంతా తేలికైపోద్ది.
చాలామంది భారం ఇంకా మోస్తానున్నారు, పాప భారం మోస్తానున్నారు. ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు, కానీ ఆ మోటన మాటికి ఇంకా మోస్తానే ఉన్నారు. పాప భారాన్ని మోస్తానున్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ భారాన్ని నా మీద నా మీద మోపేసాయి, ఇంకెందుకు ఆ భారాన్ని మోస్తున్నావు కదా. నేను చాలాసార్లు చెప్పా, ఒక వ్యక్తి వర్షంలో తడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, వర్షం పడుతూ ఉంది, ఆ వర్షంలో తడుస్తూ ఉన్నాడు. అక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్దామని చెప్పేసి వర్షం పడుతుందని చెప్పేసి వెళ్ళి డోర్ నాక్ చేశాడు. డోర్ తీశారు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు డోర్ ఓపెన్ చేశారు. బాబు బయట వర్షం పడుతుంది, కొంచెం లోపలికి రానిస్తారా అని చెప్పేసి అడిగాడు. దానిదే ఉందండి, లోపలికి రండి, వర్షం పడుతుంది మంచిదే, లోపలికి రండి, మేము కాదంటలేదు, కానీ నీ భుజం మీద ఉన్నటువంటి ఆ బట్టల మూట ఏదైతే ఉందో ఆ మూటను బయట పెట్టేసి రమ్మన్నారు. వాసన వచ్చేస్తూ ఉంది, ఆ బట్టల మూట, ఆ మూటను బయట పెట్టేసి లోపలికి రండి అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, లేదు లేదు, ఈ మూటతో నేను లోపలికి వస్తా, నేను ఒకవేళ లోపలికి రావాలంటే ఈ మూట ఉండాల్సింది అంటున్నాడు. వాళ్ళు అంటారు, మూట బయట పెట్టేసేది కంపు కొడుతూ ఉంది, కంపు కొడుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చాలామంది యేసు ప్రభు దగ్గరికి రావటానికి వచ్చేటప్పుడు ఆ పాపం అనేటువంటి మురికి గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఆ మూటను భుజాన్ని వేసుకొని ఇంకా మోస్తూనే ఉన్నారు. ప్రభు అడుగుతాడు, వదిలేసేదాన్ని, ఆ మూటను వదిలేసి రా, నా దగ్గరికి రా అంటే, లేదు ప్రభు, ఇది లేకుండా నేను ఉండలేను, వదిలే, నీ పాపాన్ని వదిలేసే, ఒప్పుకో ప్రభు దగ్గర. చాలామంది కప్పుకుంటా ఉన్నారు, కప్పుకుంటే కుళ్ళు వాసన వస్తుంది, కుళ్ళు వాసన వస్తుంది. ఒప్పుకో, ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ఆ ఒప్పుకోవటం వల్ల మారు మనసుతో పశ్చాత్తాపంతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు తను చిందించినటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి తన రక్తం చేత నిన్ను పవిత్రపరిచి తన రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యోనాతాను దావీదుని ప్రేమించి దుప్పటి అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చి, ప్రభు మనల్ని ప్రేమించి ఏమిచ్చాడు తెలుసా? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకి అనుగ్రహించాడు. రెండోది ఏమిచ్చాడు చూద్దాం. రెండోది ఏమిచ్చాడు? మొదటిది దుప్పటన్న, రెండోది కత్తి ఇచ్చాడు. కత్తి యోనాతాను దగ్గర ఉన్నటువంటి కత్తి దావీదుకి రెండోది ఇచ్చాడు. దావీదా, ఇది ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో. ఇప్పటి వరకు గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకునే అనుభవంలో రెండు వస్తువులు ఉంటాయి గొర్రెల కాపరికి. ఏంటో తెలుసా? ఒకటి దుడ్డు కర్ర, ఒకటి దండం. దుడ్డు కర్ర ఎప్పుడు వాడుతారంటే, ఒక సింహమో ఒక తోడేల్లో ఏదో ఒకటి ఆ గొర్రె పిల్లని ఇలా పట్టుకుంటుంది, నోటుతో కరిసి పట్టుకున్నప్పుడు ఈ దుడ్డు కర్రతో ఏం చేస్తాడంటే దాన్ని తల మీద కొడతాడు. తల మీద కొట్టినప్పుడు అది వదిలేస్తుంది. కాబట్టి గొర్రెల కాపరి ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తారు. రెండోది దండం అంటారు. ఒకవేళ కాలు జారి ఏదైనా గోతులో పడింది అనుకో, ఈ కొంకి ఉంటుంది ఇలాగా, ఆ దండం ఏం చేస్తాడంటే తన మెడకి, ఆ గొర్రె పిల్ల మెడకి ఇలా పెట్టి పైకి లాగుతాడు గోతులోని. దావీదు ఈ రెండింటిని ఇప్పటి వరకు కలిగి ఉన్నాడు గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వచ్చాడు, ముందుకు అడుగులేసాడు. తర్వాత రాజు అవ్వాల్సినటువంటి దావీదుకి కావాల్సింది ఇప్పుడు ఇవి కాదు, ఏం కావాలి? కత్తి కావాలా. అందుకని యోనాతాను కత్తి తీసి, ఇదిగో కత్తి, దావీదా ఇది నీ దగ్గర ఉంచు, ఈ కత్తి వల్ల నీ శత్రువును జయించగలుగుతావు, విజయాన్ని నీ జీవితంలో పొందగలుగుతావు, కాబట్టి కత్తి నుంచు అని కత్తి ఇచ్చాడు. ప్రియులు గమనించండి, ఈ కత్తి ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానుసారంగా మనకి ఏంటో తెలుసా? వాక్యమై ఉన్నటువంటి ఖడ్గం. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యము మనకి ఖడ్గం లాంటిది. ప్రభు మనకేమిచ్చాడు తెలుసా? ఖడ్గం ఇచ్చాడు. ఖడ్గం అంటే ఏంటి తెలుసా? 2 అంచులు గల ఖడ్గాన్ని ఇచ్చాడు. అదే వాక్యం. వాక్యం 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. మరి ఖడ్గాన్ని కలిగి ఉన్నావా? బైబిల్ ఉందా అందరి దగ్గర? వాక్యమే మనకి ఖడ్గం. చూడండి, అదే మాట 149 కీర్తన 6వ వచనంలో ఉంటుంది. ఆ మాటను చూద్దాం. 149 కీర్తన 6వ వచనాన్ని చదవండి. కీర్తనలో 149. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు. అదే చదువు.
అన్ని జనులను ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఇదిగోండి, రెండంచులు గల ఖడ్గమున్నది. తర్వాత మాట, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అయ్యో, యెహోవాను తన స్తుతించుడి. భక్తులందరికీ ఘనత ఇదే. మనకి ఘనత ఏంటో తెలుసా? రెండంచులు గల ఖడ్గము, వాక్యం అనేటువంటి ఖడ్గము. ఇది దేవుడు మనకిచ్చాడు. మనకి ఇదే ఘనత. ప్రపంచంలో మనకి ఘనత ఏంటి అంటే ఈ వాక్యాన్ని కలిగి ఉండటమే మనకి ఘనత. అది ప్రభు చెప్తా ఉన్నాడు, నీకు రెండంచులు గల ఖడ్గాన్ని ఇచ్చాడు. లోకాన్ని జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, అపవాదిని జయించాలంటే, నీకున్నటువంటి కోరికలను జయించాలంటే, కొంతమంది కోరికలు అదుపు లేకుండా ఉంటాయి, జయించలేకపోతూ ఉంటారు. ఒక త్రాగుబోతానాన్ని కానీ, ఒక వ్యభిచారాన్ని కానీ, ఒక దొంగతనాన్ని కానీ, ఒక అక్రమమైనటువంటి సంబంధం కానీ, ఒక మోసకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని జయించలేకపోతూ ఉంటారు. జయించాలని ఉంటుంది కానీ జయించలేకపోతూ ఉంటారు. కానీ వాటన్నిటిని జయించాలంటే నీకు ఉండాల్సింది ఏంటి తెలిసి, నీ చేతిలో ఖడ్గము, వాక్యం అనేటువంటి ఖడ్గము మాత్రమే నీకు సహాయపడిద్ది. దేవుడు నీకు ఇచ్చాడు, అదే నీ ఘనత. అదే నీ ఘనత. ఉందా? వాక్యాన్ని కలిగి ఉన్నావా? వాక్యాన్ని చేతిలో పట్టుకోవటం కాదు, నీ హృదయంలో ఉండాలి వాక్యం ఎప్పుడు కూడా. చాలామంది బైబిల్ని ఏం చేస్తారు తెలుసా? చాలా పవిత్రంగా చూస్తారు. పవిత్రంగా చూడాలి, చూడొద్దని నేను అంటలా. వాక్యాన్ని చదవరు, చక్కగా తుడిచేసేసి మట్టి ఏమి లేకోకుండా చక్కగా బీరువాలో పెట్టేస్తారు. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని ఉఫ్ అని చెప్పేసి తుడుచుకొని మళ్ళీ వస్తారు. చాలా చక్కగా చూస్తారు దాన్ని. కానీ బైబిల్ నీకున్నది ఎందుకో తెలుసా? బైబిల్లో దేవుని మాటలున్నాయి. ఇది దేవుని మనస్సు. ఇది వాక్యం అనేది ఏంటంటే దేవుని మనస్సు. ప్రపంచంలో చాలా బహుమానాలు ఉన్నాయి, చాలా విలువైనటువంటి బహుమానాలు ఉన్నాయి. వజ్ర వైడూర్యాలు, వెండి బంగారంలో, అంతకు మించినటువంటి చాలా బహుమానాలు ఉన్నాయి, విలువైనటువంటి చాలా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా విలువైనది ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. అది దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు మించినటువంటి బహుమానం లేదు. ఒక వ్యక్తి తన జీవిత విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా తన ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగా తను గట్టిగా ఆయన స్థిరపడాలి అన్న విషయాన్ని గమనించగలిగినట్లయితే వాక్యం చదవటం మాత్రమే. ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందగలుగుతూ ఉంటారు. ఉదయాన్నే లేవంగానే వాక్యం చదువుకోవాలి, పడుకునేటప్పుడు వాక్యం చదువుకోవాలి. ఏమండి పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు కానీ మరి నాకు చదవటం రాదుగా, నేను చదువుకోలేదు, ఏంటి నా పరిస్థితి? ఒక ఏదైనా చెప్పనా, మీరు నేను ఒకటే. ఎవరో మీరంటే చదువుకోలేనటువంటి వాళ్ళు నేను ఒకటే. కారణం ఏంటంటే నా కళ్ళు పోయినాయి, నేను చదవలేను వాక్యాన్ని. నేను వాక్యాన్ని చదవలేను, మీరు వాక్యాన్ని చదవలేరు, ఇద్దరం ఒకటే. ఒక సొల్యూషన్ ఉంది, ఏంటో తెలుసా? మరి ఎలా చదువుతున్నారండి మీరు వాక్యం అంటే, మొబైల్స్ ఉన్నాయి అందరికీ. ఈ రోజున రిక్షా ఎక్కువ వాళ్ళకి కూడా మొబైల్స్ ఉన్నాయి. అందులో బైబిల్ రీడింగ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఈ రోజున స్మార్ట్ మొబైల్స్లో ఏమున్నాయి, యాప్లే కదండి. ఒక యాప్ ఎక్కించుకుంటే దాని కనుక నొక్కితే వాక్యం వాళ్ళు చదువుతూ ఉంటారు, మనం వినవచ్చు చక్కగా. నేను చేసేది అదే, వాక్యాన్ని చదువుతూ ఉంటుంటే అలా వింటూ ఉంటా, ధ్యానిస్తూ ఉంటా వాక్యాన్ని. ఎన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు? దేవుని వాక్యం, ఒక వాక్యం చెప్పమంటే చెప్పగలవా? నీ హృదయంలో వాక్యం ఉందా? ఈ రెండంచులు గల ఖడ్గాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు జయించేవాడుగా ఉండాలి, నువ్వు విజయవీరుడుగా ఉండాలి. సాతాన్ని జయించాలంటే వాక్యమే. యేసు ప్రభువును కూడా సాతాను శోధించినప్పుడు యేసయ్య వాడినటువంటి మాటలు ఏంటి తెలుసా? వాక్యాన్ని ఉపయోగించాడు. నువ్వు దేవుణ్ణి శోధించకూడదని పలానా చోట రాయబడి ఉంది తెలుసా నీకు అంటాడు సాతాన్ని. అంటే వాక్యం ద్వారా సాతాన్ని ఆ రోజున జయించాడు ప్రభు.
ఈ రోజును కూడా ప్రభు బిడ్డలుగా దేవుడిచ్చినటువంటి ఈ రెండంచులు గల ఖడ్గాన్ని మన చేత పట్టినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని పదే పదే ధ్యానించి, నీకు తెలిసిన మాటలే వాక్యం చెప్తా ఉన్నాడు, ఒక వాక్యం నీకు అర్థమైంది, ఒక పదం అర్థమైంది, దాన్నే పదే పదే నువ్వు వర్ణించుకుంటూ ఉండాలి, అదే మాటని ధ్యానించుకుంటూ ఉండాలి వాక్యం. కానీ ఈ రోజున చాలామంది బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధి రావటానికే ఇష్టపడతలా. బాబు ఏంటయా బయలుదేరావా బైబిల్ పట్టుకొని, నువ్వు కూడా బయలుదేరావా అంటారేమోనని బైబిల్ కనపడుకోకుండా చాలామంది దాసేసుకొని వస్తూ ఉంటారు. ఎందుకు అలాగా? కొంతమంది చిన్న చిన్న బైబిల్ పాకెట్లో పెట్టుకుంటారు, ఎవరు చూడకోకుండా అన్నట్టుగా, బ్యాగుల్లో పాకెట్లో. దేవుని సన్నిధికి వెళ్తున్నావన్న విషయాన్ని నువ్వు అందరికీ తెలియజేయాలి. బైబిల్ పట్టుకొని రావాలి, నువ్వు అందులో సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. వాక్యాన్ని ప్రతి ఒక్కరూ చేత పట్టుకొని ఉండాలి. దేవుడు ఇచ్చాడు మనకి ఈ రెండంచులు గల వాక్యము, నిన్ను జీవింపచేసే వాక్యము, నిన్ను బ్రతికించే వాక్యము, నేను ఆదరించే వాక్యము, నీ సమస్యల్లో ఓదార్చే వాక్యము, నీతో మాట్లాడే వాక్యము. మాట్లాడతాడు దేవుడు వాక్యం చేత. నిన్ను కాపాడేది ఈ వాక్యం మాత్రమే. అపవాది చేతిలో నుంచి మనం విడిపించేది ఈ వాక్యం మాత్రమే. ఒక వ్యక్తి అంట ఒక ప్రాంతంలో కర్ఫ్యూ పెట్టేశారు. కర్ఫ్యూ అంటే ఏంటి? బయట తిరగకూడదు. సూసైడ్ అంటే కనపడితే కాల్ చేయటం, సూటెక్సైడ్ అనేటువంటి ఆ పద్ధతిని పెట్టినప్పుడు ఎవరు బయట తిరగకూడదు, కనపడితే కాల్ చేస్తారు. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆదివారం నాడు ప్రార్థనకి వెళ్ళాల్సిందే, పక్కనే ఉంది కదా అని చెప్పేసి ఒక యవనస్తుడు ఒక చిన్న బైబిల్ని పాకెట్లో పెట్టేసుకొని షర్ట్ జేబులో బయలుదేరాడు, వెళ్తూ ఉన్నాడు. చూశాడు, ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి షూట్ చేశాడు. ఇక్కడ షూట్ చేస్తే ఆ వ్యక్తి పడిపోలేదు. గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి, జరిగిన విషయం ఇది, గబగబ పరిగెత్తుకుంటూ వచ్చాడు. షూట్ చేస్తే పడిపోలేదేంటి బాబు, ఏంటి నేను షూట్ చేసి పడిపోలేదంటే అతను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఏమోనండి, నాకైతే బుల్లెట్ తగలలేదు అని చెప్పేసి చూస్తే ఆ బైబుల్ ఈ పాకెట్లో ఉంది కాబట్టి ఆ బైబుల్కి తగిలింది బుల్లెట్ వచ్చి. గబగబా ఆ బైబుల్ తీస్తే ఆ సగం దగ్గరికి వచ్చేసి బైబిల్లో ఆ బుల్లెట్ ఆగిపోయింది అక్కడికి. ఆ వాక్యం ఏంటి తెలుసా? 91వ కీర్తన దగ్గరికి వచ్చి ఆగిందంట. ఏ అపాయము ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్న వాక్యం దగ్గరికి బుల్లెట్ వచ్చి ఆగిందంట. ఆశ్చర్యపోయారు. లోపల గుండుల్లోకి చొరబడాల్సినటువంటి బుల్లెట్ బైబిల్కి తగిలి ఆగిపోవటం వల్ల చాలామంది ఆశ్చర్యపోయారు. అదేంటి తెలుసా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యము. నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే ధరిస్తావో, వాక్యాన్ని ఎప్పుడైతే చేతపడతావో, ఆ వాక్యం నిన్ను ఛేదిస్తుంది, ఆ వాక్యం నిన్ను రక్షిస్తుంది. వాక్యాన్ని, బైబిల్ని నీ దిండు కింద పెట్టుకోవటం వల్ల, లేదంటే నీ పక్కలో పెట్టుకోవటానికి ప్రభు ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి, రోజు ఆ వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఏమిచ్చాడు మనకి? రెండోదంటే ఖడ్గం ఇచ్చాడు, వాక్యం అనే ఖడ్గం. నేను యూట్యూబ్లో గతించినటువంటి కొన్ని నెలల్లో ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని పెట్టేవాడిని, చిన్న వాక్యాలు పెట్టేవాడిని, చిన్న షార్ట్గా ఒక 10 నిమిషాలు అట్లా ఉండేవి. దాన్ని తంబనేలు ఏం పెట్టానంటే ఖడ్గం అని పెట్టా. ఖడ్గం అని పెట్టి కింద చిన్న క్యాప్షన్ ఇచ్చా, వాక్యం అనే ఖడ్గం అని పెట్టా. ప్రతిదినం చాలామంది చూసేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ మధ్య అది ఆగిపోయింది, అయితే మళ్ళీ దాన్ని కొనసాగించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వాక్యమైన ఖడ్గం, ఆ వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఆ రోజంతా వాక్యం మన మీద పనిచేస్తుంది. నువ్వు పొద్దున్నే లేచి సినిమా పాటలు వింటున్నావు అనుకో, ఆ రోజంతా ఏ పాటలు ఉంటాయి నీ జీవితంలో. నువ్వు పొద్దున్నే లేచి ఆ రీల్స్ ఏయో చండాలమైనటువంటి రీల్స్ అవన్నీ చూస్తూ ఉన్నావు, పనికిమాలినన్ని, ఆ రోజంతా అయ్యే పని చేస్తాయి. నువ్వు ఉదయకాల సమయంలో ఏదైతే చూస్తావో అదే నీ జీవితంలో ఆ రోజు పనిచేస్తుంది. ఉదయకాలం సమయంలో దేవుని వాక్యం విను, దేవుని వాక్యమే పనిచేస్తుంది ఆ రోజంతా. దేవుడు మనకిచ్చాడు వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. మూడోది చూద్దాం. మూడోది ఏమిచ్చాడంట? విల్లిచ్చాడు. యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు? మూడోది విల్లిచ్చాడు.
విల్ అంటే ఏంటి చెప్పండి? విల్ అంటే చెప్పండి? బాణం కదా. బాణం తెలుసు కదా మీకు. వేటాడుతారు, బాణంతో వేటాడుతారు. చాలామంది బోయేవాళ్ళు, అరణ్య ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు కూడా మీరు భద్రాచలం అరణ్యంలో కానీ అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గిరిజనులు, ఆ బోయేవాళ్ళు వేటాడటానికి ఈ విల్లును ఉపయోగిస్తారు. ఇప్పుడంటే ఏదైనా యుద్ధాలు వచ్చినాయి అంటే బాంబులు వచ్చినాయి, తుపాకీలు వచ్చినాయి, గన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ పూర్వ దినాలలో యుద్ధం అంటే ఏంటో తెలుసా? ఈ విల్లే. ఈ విల్లుని ఎక్కువ పెట్టేవాళ్ళు, విల్లుతోనే యుద్ధం చేసేవాళ్ళు. దావీదు రాజు అయినప్పుడు కూడా అతని యొక్క రాజ్యంలో వినుగాండ్రు ఉండేవాళ్ళు, విల్లును ప్రదర్శించేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. 2 చేతులతో ఒడిసేలు ఇసిరేటువంటి వాళ్ళు బెన్యామీను గోత్రికులు కూడా దావీదు యొక్క సామ్రాజ్యంలో ఉండాలి. అది దావీదుకి విల్లు ఇచ్చాడు యోనాతాను. జాగ్రత్తగా గమనించండి, ప్రభువు కూడా మనకు విల్లు ఇచ్చాడు. ఈ విల్లు సాదృశ్యం ఏంటో తెలుసా? బాధ్యతను మనకి జ్ఞాపకం చేయటానికి దేవుడు మన చేతిలో విల్లుని పెట్టాడు. రక్షించబడినటువంటి నీవు నీ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆత్మలను రక్షణలోకి తీసుకురావటానికి దేవుడు విల్లుని నీ చేతిలో పెట్టాడు. అర్థమవుతుందా నా మాటలు? చాలామంది నేను రక్షించబడ్డాలండి, చాలలేక నా భర్త ఏమైపోతే నాకేంటి, నా భార్య ఏమైపోతే ఏంటి, పిల్లలు ఏమైపోతే ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతే నాకెందుకండి, నేను రక్షించబడ్డా చాలు, ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం అండి అన్నటువంటి వాళ్ళు ఉండాలి. జాగ్రత్త, ప్రభు దాన్ని ఇష్టపడతలా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రక్షించబడినటువంటి నీవు సోమరిగా ఉండకూడదు. దేవునికి సోమరితనం అంటే ఇష్టం ఉండదు. పని చేసేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. సోమరితనంగా పడుకొని ప్రభు నువ్వే చూసుకో అన్నటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుని కార్యాలు పొందటానికి ప్రార్థన చేస్తారు, పడుకుంటారు, పని చేయరు. సోమరితనం. దేవుడు ఆ ప్రార్థనకి జవాబు దయచేయడు. ప్రార్థన చేయాలి, పని కూడా చేయాలి. గాల్లో దీపం పెట్టి ప్రభు అంటే కుదరదు కదా. దాన్ని ఆరకుండా నీ చేతులు 2 పెట్టాలి, నీ ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుని తన కృప నీకు తోడుగా ఉంచుతాడు. ఆ ప్రయత్నంలో నీకు సక్సెస్ఫుల్ చేస్తాడు. అంతేగాని నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయకోకుండా ప్రభు ఇది ఆరకోకుండా చూడంటే అది కుదరదు. నువ్వు పని చేయాల్సిందే. జాగ్రత్తగా గమనించండి, దేవుడు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతనిచ్చాడు. అదేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అది నీ కుటుంబ సభ్యులు కావచ్చేమో, నువ్వు రక్షించబడ్డావు, నీ భర్త రక్షించబడ్డా, నీ భర్త రక్షణ కోసం నువ్వు ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. నీ భార్య రక్షించబడటానికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల రక్షణలోకి నడిపించడానికి నువ్వు ప్రార్థన చేయాలా. నీ స్నేహితులు, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నీ సమాజం అంతా కూడా రక్షణ పొందినట్లుగా దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. మన చేతిలో ఒక విల్లుని పెట్టాడు, ఛేదించి ఆత్మలను వేటాడటానికి, ఆత్మలను రక్షణలో నడిపించాలా. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు పిలిచినప్పుడు 2 వెళ్తాయి. ఏంటి తెలుసా? మొదటిది నీ ఆత్మ, రెండోది నువ్వు తీసుకొచ్చే ఆత్మలో ప్రభు దగ్గరికి వెళ్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందిని నీ ద్వారా ప్రభువులోకి రక్షణలో తీసుకొచ్చావు? ఇది ప్రశ్న. రక్షించబడ్డావు, దేవుని నమ్ముకున్నావు, మంచిదే. కానీ నిన్ను చూసి ఎంతమంది ప్రభువులోకి నడిపించబడ్డారు? ఎంతమంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు? ఎంతమందిని మార్చగలిగావు? నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారా? లేదంటే నీ ప్రవర్తన చూసి ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తానికి వెళ్తున్నారు కానీ వాళ్ళు బతుకులే మారలేదు, నోరు తెరిస్తే కంపు, ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మేమే నేర్చుకుంటామంటే వాళ్ళు ఇప్పటి నుంచే వెళ్తున్నారు, వాళ్ళ బతుకులు అడ్డాగా ఉన్నాయి, ఎందుకు వెళ్ళాలి ప్రభు దగ్గరికి? ఏం నేర్చుకోమంటారు ప్రభు దగ్గరికి వెళ్ళి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రభువునట్టి ఎరిగినటువంటి బిడ్డలే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ ప్రవర్తన బట్టి చాలామంది ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడతల్లా. నిన్ను గురించి అడిగినప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలా. ఇతని జీవితం ఇదండి, ఈవిడి జీవితం ఇదండి అని సాక్ష్యం చెప్పాలా. నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ఆత్మలను కావాలి. ప్రభు ఒక బాధ్యతనిచ్చాడు మనకి. ఆత్మల పట్ల మనం ఏం కలిగి ఉండాలి?
భారము బాధ్యత కలిగి ఉండాలా, దేవుని వాక్యాన్ని ప్రకటించాలా. అదేంటి పాస్టర్లుగా అండి చేసేది, దేవుని వాక్యాన్ని ప్రకటించేది, ఆత్మను రక్షించేది, ఆత్మల భారం కలిగేది పాస్టర్లు కదా, దేవుని సేవకులు కదా, మమ్మల్ని అంటారేంటంటే దేవుడు అది చెప్పలా. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి ఆ బాధ్యతనిచ్చాడు. మీరు సర్వ సృష్టికి నా సువార్తని ప్రకటించండి. గ్రేట్ కమిషన్, దేవుడిచ్చినటువంటి మహా ఆజ్ఞలో రక్షించబడినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఇది దేవుని సేవకులు మాత్రమే కాదు దేవుడిచ్చింది, దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. మీరు వెళ్ళండి ప్రతి ప్రాంతానికి, సకల సృష్టికి మీరు నా గురించి ప్రకటించాలి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందకపోతే ఏమైపోతారు? నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, అపవాది లాక్కెళ్ళిపోతూ ఉంది ఈ రోజున. కాబట్టి నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు చెప్పాలి. ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి తప్పుడు పనులు చేశాడు. ఎలాంటి తప్పుడు పనులు అంటే నేరాల మీద నేరాలు చేసేప్పటికే రాజుగారి దగ్గర తీసుకొచ్చారు పట్టుకొని. రాజుగారు ఏం చేశాడు తెలుసా? ఈ వ్యక్తి చేసినటువంటి పనులకి ఇతనికి మరణదండన విధిస్తున్నానని చెప్పేసి ఉరిశిక్ష విధించి ఎక్కడో ఒక ప్రాంతంలో చెరసాలు ఉంటే ఆ చెరసాలలో పడేసి ఒక చెరసాల నాయకుడికి అప్పచెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, బిడ్డ చేసిన తప్పే కానీ బిడ్డని రక్షించాలా, బిడ్డని ఎలాగైనా సరే ఆ ఉరికమ్మం నుంచి విడిపించాలని చెప్పేసి రోజు రాజుగారి దగ్గరికి వస్తూ ఉన్నారు. రాజుగారు, ఒక్కగానొక బిడ్డ అండి, ఆ బిడ్డ పోతే మా పరిస్థితి ఏంటండి, ఆ బిడ్డని విడిపించండి అండి, క్షమాభిక్ష పెట్టండి అండి అని చెప్పేసి రాజుగారిని వేడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉరిశిక్షలు పడ్డటువంటి ఖైదీలు రాష్ట్రపతి కోసం ఆ క్షమాపణ అడుగుతూ ఉంటారు కదా. చివరిలో ఆయన కనుక క్షమాభిక్ష పెడితే ఆ వ్యక్తి ఉరికమ్మం నుంచి రక్షించబడతాడు. అదేవిధంగా రాజుగారి దగ్గరికి వచ్చి రోజు ఏడుస్తూ ఉన్నారు. ఫలానా రోజున ఉరిశిక్ష, రేపు ఉరిశిక్ష అనగా ఈరోజు కూడా వచ్చి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటే రాజుగారికి కొంచెం దయ పుట్టింది, వాళ్ళ మీద కనికిరి పడ్డాడు. ఆ కృప చొప్పున రాజుగారు ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. ఒక లేఖకుని పిలిచాడు, రే ఒక లెటర్ రాయి అన్నాడు. అతను రాశాడు. ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని ఉరికమ్మం నుంచి నేను కాపాడుతున్నా, నా దయ చొప్పున వాడిని రక్షిస్తున్నాను కాబట్టి క్షమాభిక్ష పెట్టాను, అతను ఉరికమ్మం నుంచి విడిపించండి అని చెప్పేసి రాజుగారు చెప్పాడు. అతను రాశాడు. దాన్ని తీసుకొని దాన్ని పంపించేటువంటి వర్తమానాన్ని పిలిచాడు. అరే నాయన, వాడు కొరియర్ అనమాట, ఇది తీసుకొని వెళ్ళి ఆ చెరసాల నాయకుడికి రేపు మార్నింగ్ ఆ వ్యక్తిని ఉరి తీస్తూ ఉన్నారు, నువ్వు తొందరగా దీన్ని తీసుకెళ్ళి ఆలస్యం చేయకుండా అతనికి ఇచ్చి అతన్ని విడిపించండి, ఇది నా ఆజ్ఞ, అతని పట్ల నేను దయ, కృప, కనికరం చూపిస్తూ ఉన్నాను, ఇదిగో ఇది తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి తీసుకొని ప్రయాణం చేయడం ప్రారంభించాడు. వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాడు ఆ లెటర్ పట్టుకొని. భోజనం అయింది, ఆకలి అయింది, ఉదయకాలం బయలుదేరి ఉంటాడు, మధ్యాహ్నం అయింది, కొంచెం భోజనం చేశాడు. కొంత దూరం కొంచెం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అలసట వచ్చేసింది. కాసేపు పడుకుందాంలే, ఇంకా చాలా టైం ఉందలే అనుకున్నాడు. జాగ్రత్తగానండి, కాసేపు పడుకున్నాడు. సాయంత్రం అయింది, ఇంకా గవలేసాడమ్మో, లేట్ చేస్తే ఇదైద్దామని బయలుదేరుతూ ఉంటుంటే ఆ మార్గ మధ్యలో ఒక ఊరిలో తిరణాలు జరుగుతూ ఉంది, ఒక సంబరాలు జరుగుతూ ఉన్నాయి, కలర్ఫుల్గా లైటింగ్స్తో కలకలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక మనం ఈ దసరా ఎలా అయితే ఉన్నాయి ఉత్సవాలు, ఆ విధంగా చూశాడు. పొద్దున్నే చేరలేనా నేను, చేరతలే, ఒక గంట అలా తిరిగి వద్దాం అనుకున్నాడు. ఆ తిరణాల్లో తిరుగుతూ ఉన్నాడు. సమయం పోయింది. అక్కడ గంతులేస్తూ ఉంటుంటే వారితో గంతులేసాడు. ఆ రంగులు రావటం అది ఇది అని చెప్పేసి మొత్తం తిరిగాడు గంతులేసుకుంటా. సమయం చూసేపటికే తెల్లవారిపోతూ ఉంది, మిడ్ నైట్ అయిపోయింది. ఉలికిపడ్డాడు ఒకసారి, అమ్మో సమయం అయిపోయింది అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళేపటికే వెళ్ళాడు. తెల్లారిపోయింది. గబగబా వెళ్ళిపోయాడు. ఆ చెరసాల నాయకుని పిలిచాడు. అయ్యా, రాజుగారు విధించినటువంటి ఆ మరణ శిక్ష నుంచి ఆ వ్యక్తిని విడిపించండి, ఇదిగోండి రాజుగారు ఇచ్చినటువంటి శాసనం, ఆయన కృప, ఆయన దయ, ఇదిగో ఈ లెటరు, ఆ వ్యక్తిని విడిపించండి అని చెప్పేసి అంటే ఆ చెరసాల నాయకుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు రావటం ప్రారంభమైంది. ఏడుస్తూ ఉన్నాడు. ఒక్క అరగంట ముందు వచ్చినా కానీ ఆ వ్యక్తిని ఉరికమ్మం నుంచి నేను తప్పించేవాడిని.
నువ్వు చేసినటువంటి ఆలస్యం వల్ల, నువ్వు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, నీ సోమరితనం వలన ఒక వ్యక్తి ప్రాణమో పోయింది. ఒక్క అరగంట ముందు వస్తే ఆ వ్యక్తిని కాపాడేవాళ్ళం కదా అని ఏడ్ చేశాడు. ఈ వ్యక్తి కూడా బాధపడ్డాడు, ముందు వచ్చినా బాగుండేది, నా నిర్లక్ష్యం వల్లనే ఒక నిండి ప్రాణం బలైపోయిందని. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆత్మల పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏమైపోద్దో, ఒక గంటలో ఏం జరిగిద్దో తెలీదు, కానీ ఆ ఆత్మకు ప్రభు గురించి చెప్పావా? నువ్వు అతనికి చెప్పావా? ప్రభు సువార్తను ప్రకటించావా? ప్రభు మన పట్ల చేసినటువంటి కార్యాన్ని చెప్పావా? నువ్వు చెప్పకపోవటం వలన చాలామంది ఏమో నేను చెప్తే వింటాడో లేదో, నా వల్ల ఇద్దండి, నేనేం చేయగలను, నేనేం చెప్పగలను, ఆ సామర్థ్యత లేనటువంటి వాడిని, నేను చెప్పలేనటువంటి పరిస్థితి, నా వల్ల కాదు అన్నటువంటి స్వామరతనంతో ఉండటం వల్ల నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే నశించిపోతూ ఉన్నారు. అన్యులైనటువంటి వాళ్ళు, ప్రభువుని ఎరగినటువంటి బిడ్డలు, విగ్రహారాధికులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, గమనించండి, రక్షించబడినటువంటి నీవు దేవుడు నీ చేతిలో ఒక విల్లుని పెట్టాడో వేటాడాలి, ఆత్మలను వేటాడటానికి, ఆత్మల రక్షణ కోసం వేటాడటానికి ప్రభు నీకు విల్లునిచ్చాడు. విల్లు సాదృశ్యంగా ఏం కనపడుతుంది తెలుసా? బాధ్యతకు సాదృశ్యంగా కనపడతా ఉంది. బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరి ఆత్మ గురించి నువ్వు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి. మేము ప్రతిరోజు ఇరువురం కూడా ఈ కండ్రిక ప్రాంతం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. కండ్రిక ప్రాంతం రక్షణలోకి రావాలని చెప్పేసి, చీకట్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు వెలుగును చూడాలని, ప్రభు వెలుగును చూడాలని, ప్రభుని ప్రేమను తెలుసుకోవాలని ప్రతిరోజు మేము భారంతో బాధ్యతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది భక్తులు మనం చూసుకున్నట్లయితే చరిత్రలో చాలామంది బాధ్యతతో, ప్రభువా నాకు పలానా దేశాన్ని ఇవ్వు ప్రభువా, పలానా ప్రాంతాన్ని ఇవ్వు ప్రభువా, వాళ్ళు రక్షించబడాలి ప్రభువా, లేదంటే నన్ను తీసేసుకో, నా ఆత్మని తీసేసుకో, ఇస్తే పలానా దేశాన్ని ఇవ్వు, లేదంటే నా ఆత్మని తీసేసుకో అని చెప్పేసి చాలామంది బైబిల్ పండితులు ప్రార్థన చేయడమే కాదు కానీ ఆ ప్రాంతాల్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. మా ప్రార్థన ఏంటి తెలుసా? కండ్రిక ప్రాంతము రక్షించబడాలి ప్రభువా, యవనస్తులు బిడ్డలు అందరూ కూడా రక్షించబడాలి ప్రభువా అని భారవంతమైనటువంటి ప్రార్థన చేస్తాను. నువ్వు చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నావా? లేదంటే నేను రక్షించబడాలని తిరుగుతున్నావా? జాగ్రత్తగా గమనించండి. ప్రభు నీకు విల్లునిచ్చాడు, ఒక బాధ్యతను ఇచ్చాడు. ఎంతమందిని తీసుకొస్తున్నావు ప్రభు దగ్గరికి? నీ సాక్ష్యం చెప్పి ఎంతమందిని మార్చగలిగావు? ఎంతమందికి సత్యాన్ని చెప్పగలుగుతున్నావు? ధైర్యంతో ప్రకటించాలి. ఏమనుకుంటారో అన్న తీసేసే, ప్రకటించు. నీకు ఇచ్చినటువంటి బాధ్యత, విల్లు బాధ్యతకి మనకి సాదృశ్యం కనపడతా ఉంది. మూడోది, లాస్ట్ది నేను చెప్పి ముగించేస్తాను ఓ 10 నిమిషాల్లో. చివరగా ఏమిచ్చాడు? నడుకట్టునిచ్చాడు ప్రభు. నడుకట్టు అంటే ఏంటి? చాలామంది యవనస్తులు టక్ చేస్తారు. ఇప్పుడు నేను టక్ చేసాగా, నడుగు ఏం పెట్టా? బెల్ట్. నడుకట్టు, ఇది బెల్ట్ అంటే నడుము గట్టిగా ఉండాలని. కొంతమంది పని చేసేటువంటి వాళ్ళు నడుము కడతారు, ఈ టవల్ తీసి నడుము కడతారు పని చేయటానికి, నడుముకి బలం ఉండటానికి. ఇంకా కొంతమంది స్త్రీలు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత నడువుకి ఏం కట్టమంటారు? ఇంకా ఒక గుడ్డగట్టమ్మా, నడువు గుడ్డగట్టు అంటారు, నడుము బలం ఉండటానికి. గొడవలకి దిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, నడుముకి కట్టి గొడవ తిరుగుతూ ఉంటారు. బరువులు మోసేవాళ్ళు నడుము కడతా ఉంటారు, నడుము జారకోకుండా. అంటే నడుకట్టు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, నడుకట్టు ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి బలాన్ని సమకూర్చే విధంగా మనకి కనపడతా ఉంది. దేవుడు మనకి నడుకట్టునిచ్చాడు. బిగించటానికి ఇచ్చాడంటే నీ ఆత్మ బలం పొందుకోవటానికి, శక్తిని పొందుకోవటానికి ఆయన ఇచ్చాడు. నేను బలహీనండి, శక్తిహీనండి, నా వల్ల ఏమవుతుంది అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఏమిచ్చాడంటే నడుకట్టునిచ్చాడు, బలాన్ని ఇస్తా ఉన్నాడు. నీ శక్తి నీ బలం కాదు, దేవుడిచ్చేటువంటి శక్తి బలాన్ని మనము పొందుకోవాలా.
బలహీనులుగా ఎవరు ఏ ఒక్కరు కూడా ఉండటానికి ప్రభు ఇష్టపడతల్లా. బలంగా ఉండాలి. మనం ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో నిలకడ కలిగి బలం ఉండాలా. ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలి. అయితే ఆ బలం దేనికి అంటే ఆ బలాన్ని ప్రభు కోసం ఉపయోగించేవాడుగా ఉండాలా. నీకున్నటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి బలాన్ని ప్రభు కోసమే ఉపయోగించాలి. అంతేగాని లోకం నిమిత్తమే నువ్వు ఖర్చు పెట్టకూడదు. దాన్ని లోకంలో ఉన్న దానికోసం నువ్వు పరుగులెత్తుకుంటావు. దానికోసం కాదు ప్రభు ఖర్చు పెడతానికి నీ శక్తిని, బలాన్ని ఇచ్చింది. ప్రభు కోసం నువ్వు పాటుపడేవాడుగా ఉండాలి. ప్రభు పరిచర్యలో నువ్వు పాల్గొనేవాడుగా ఉండాలి. ప్రభు కోసమే నీ జీవితాన్ని కొనసాగించేవాడుగా ఉండాలి. ప్రభు కోసమే నువ్వు బ్రతకాలి. కడ ఊపిరి ఉన్నంత వరకు, నీ జీవితంలో కడ ఊపిరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రభు కోసమే నువ్వు బ్రతకాలి. ప్రభు కోసమే నువ్వు జీవించాలి. నీ శక్తి, నీ బలము ప్రభు కోసమే నువ్వు ఖర్చు పెట్టాలి. నడుకట్టుని కట్టుకొని ప్రభు అదే చెప్తా ఉన్నాడు, బలాన్ని ఇచ్చాడు. దేవుడు చాలామంది బలహీనలు వాడుకున్నాడు. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాము. హడ్సన్ టైలర్ అన్నటువంటి ఒక వ్యక్తి యవ్వన కాలంలో ఉన్నాడు. బలహీనుడు, శక్తి లేదు. స్కూల్కి వెళ్ళి చదవటానికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చేశారంటే ఉపాధ్యాయుడిని ఇంటికి తీసుకొచ్చి తన బిడ్డకి చదువు చెప్పించారు. అంటే అంత బలహీనంగా ఉండేవాడు. అయితే ఒక రోజున తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు కుమారుడు కోసం. కుమారుడు మారాలి అని చెప్పేసి, ప్రభులో నడిపించాలి, ప్రభుని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు? శక్తివంతమైన ప్రార్థన ఎంతమంది చేస్తూ ఉన్నారు? బిడ్డలు మారాలని, బిడ్డల జీవితాలు ప్రభుకు సమర్పించాలని, బిడ్డల ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్పగా దీవించబడాలని ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి బాధ్యతగా ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారా బిడ్డల గురించి? ఇక్కడ హడ్సన్ టైలర్ అనేటువంటి ఆ యవనస్తుడు ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఒక రోజున ఆ యవనస్తుడు తండ్రి రూమ్లోకి వెళ్ళాడు. ఆ లైబ్రరీ ఒకటి ఉంటే లైబ్రరీలోకి వెళ్ళాడు. పుస్తకాలన్నీ ఉన్నాయి. అక్కడ ఒక చిన్న పాంప్లెట్ కనబడింది హడ్సన్ టైలర్కి. తీశాడు. దాని మీద ఏముందంటే సమాప్తమాయను అని ఉందంట. ఏముంది వాక్యం? సమాప్తమాయను. ఈ మాట ఎక్కడ ఉందంటే సిలువలో యేసు ప్రభు పలికినటువంటి 7 మాటల్లో 6వ మాట సమాప్తమాయను అని ఉంటుంది. ఆ మాటను చూశాడు. ఏం సమాప్తమైంది? ఎవరైనా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏంటి సమాప్తమైందని చదవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ పాంప్లెట్ చదవటం ప్రారంభించాడు, చివరికి వచ్చేప్పటికే తన జీవితం ఏదైతే ఉందో తన జీవితంలో అంటే తన హృదయంలో మార్పు రావటం ప్రారంభమైంది. యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఆ క్షణమే ప్రభుకి తన జీవితాన్ని ఇచ్చి యేసు ప్రభు యొక్క ఇంపార్టెంట్ని తెలుసుకున్నాడు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, తన ప్రేమను ఏ విధంగా చాటించాడు, ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి, ఆ ఇంపార్టెంట్ తెలుసుకొని ప్రభుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒక రోజున తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అమ్మా, మమ్మీ, డాడీ, నేను చైనా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకు బాబు? అక్కడికి వెళ్ళి ప్రభు సువార్తను చాటిస్తా, ప్రభువుని గురించి అక్కడ నేను చాటిస్తా, అక్కడ చెప్తా నేను ప్రభు సువార్తనంటే వాళ్ళు అన్నీ ఉంటారేమో, నువ్వు బలహీనుడివి, నీకు బలమే లేదు, శక్తే లేదు, అందుకే కదా ఉపాధ్యాయుని కూడా స్కూల్కి వెళ్ళకపోతే నీకు చదువు చెప్పించింది. చైనా దేశం వెళ్ళి ఎలా చెప్పగలవయ్యా, ఎలాగెళ్ళగలవు అని చెప్పేసి అంటుంటారేమో. కానీ హడ్సన్ టైలర్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నా దేవుడు నాకు తోడైనప్పుడు, ఆయన నన్ను బలపరిచినప్పుడు నేను ఏదైనా చేయగలను. పౌలు గారు చెప్పినటువంటి మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, ఏదైనా చేయగలను. ఆయన నాకు తోడై ఉంటే, ఆయన నాకు బలాన్ని ఇస్తే నేను ఏదైనా చేయగలను అని వెళ్ళిపోయాడు. చైనాలో ప్రభుని గురించి ప్రకటించాడు. ఒక కమ్యూనిస్టు ఒక దేశం అది చైనా. కమ్యూనిస్టులకి కోటగా నిలిచినటువంటి ఆ గోడలను కూల్చేశాడు. అక్కడ ప్రభు సువార్తని చాటించాడు.
ప్రభు గొప్పతనాన్ని సాధించాడు. దేవుడు లేడు అన్నటువంటి కమ్యూనిజం చెప్పినటువంటి ఆ దేశాన్ని దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికి ఫలానా, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్షణ అనేది ఇచ్చాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి తమ జీవితాలని ప్రభుకు సమర్పించుంటారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. ఇది సువార్త. ఆయన మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, విజయ వీరుడిగా లేచినటువంటి దేవుడు అని చైనాలో ప్రకటించి అనేక మంది ఆత్మలను ప్రభువులోకి నడిపించినటువంటి వ్యక్తి హడ్సన్ టైలర్. చెప్పి ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించి ఆయన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన బ్రతుకున్న రోజుల్లో ఆయన మంచంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో వీళ్ళు అడిగారంట, హడ్సన్ టైలర్ నువ్వు చాలా బలహీనుడు కదా, నువ్వు శక్తిహీనుడు కదా, ఎలా ప్రభు సువార్తని చెప్పావు, ఏ విధంగా ఇక్కడ ఇన్ని కార్యాలు చేయగలిగావు ఈ చైనా దేశంలో, ఎంతమంది మార్పుకు కారణం ఏంటి, ఎలా సాధ్యపడింది అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నేను బలహీనుడినే కానీ నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ గొప్పతనాన్ని చాటించటానికి నాలాంటి బలహీనుడు కూడా ఆయన వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను బలహీనుడినే కానీ నా ప్రభు గొప్పతనాన్ని నా ఎడల చూపించటానికి ఆయన బలహీనులైనటువంటి వారిని బలవంతులుగా చేసే దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నా వల్ల ఏమైందండి, బలహీనునండి, నా వల్ల ఏం కావట్లేదండి, ఏది చేయాలన్నా చేయలేకపోతా ఉన్నాను, ఎక్కడ చూసినా కానీ కృంగుదలే వస్తుంది, నిరుత్సాహమే వస్తుంది, ఎక్కడ చేయబడితే అక్కడ ఓటమి వచ్చేస్తూ ఉంది, అపజయమే నా ఎదుర్కొంటా ఉన్నాను, అవమానాలే ఎదుర్కొంటా ఉన్నాను, నిందలే నా జీవితాల్లో ఉన్నాయి, నా వల్ల కావటం లేదండి అని అనుకుంటా ఉన్నావేమో. దేవుడు ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బలహీనులని బలపరిచే దేవుడు, ఆయన బలాన్ని ప్రసాదించే దేవుడు. ఆయన నడుకట్టునిచ్చాడు, నీకు శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు నీ ఆత్మకి. ఎందుకు నిరుత్సాహపడుతున్నావు, ఎందుకు కృంగుదల? దేవుడు మాట్లాడుతున్నాడు, లే ప్రభు దగ్గరికి రా, ప్రభువా నీ నడుకట్టును నాకు కట్టయ్యా, నీ నడుకట్టు నాకు కట్టు ప్రభువా, నీ బలాన్ని నాకు ప్రసాదించు ప్రభువా, నీ శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నన్ను బలపరిచి వాడుకో ప్రభువా అని చెప్పేసి ప్రభు దగ్గర చెప్పగలవా? నడుకట్టు బలానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ప్రియులారా, యోనాతాను దావీదుని ప్రేమించాడు. తన ప్రేమను రుజువు చేయటానికి 4 గిఫ్ట్లు ఇచ్చాడు, 4 బహుమానాలు. మొదటి దుప్పటి, రెండోది కత్తి, మూడోది విల్లు, 4వది నడికట్టిస్తే ప్రభు మనందరిని ప్రేమించి మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. రెండోది వాక్యం అనే 2 అంచెలు గల ఖడ్గాన్ని ఇచ్చాడు జయించటానికి, లోకాన్ని జయించటానికి. మూడోది విల్లునిచ్చాడు, విల్లుకు బాధ్యతనిచ్చాడు మనకి ఆత్మల పట్ల. 4వది నడుకట్టునిచ్చాడు, అంటే ఆయన బలాన్ని మనకి ఇచ్చాడు. ఈ 4గిటిని పట్టుకొని మనందరం కూడా ఆయనలో బలపడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. తక్కిన వారు నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలవారు నిలబడండి. బల్లని సమీపించేవారు కూడా, బల్లని సమీపించే వాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు మీ స్వరాన్ని ఎత్తి మీ నోటిని తెరిచి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థించండి, చిన్న ప్రార్థించండి. అయ్యా నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నేనున్నాను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేయండి. మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి. స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభు నీ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడాడు, నువ్వు మాట్లాడితే వినాలని చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు తెరిస్తే వినాలని చూస్తూ ఉన్నాడు, నీ ఉద్దేశాన్ని తెలుసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రభుని అడుగు, ప్రభు అయ్యా నీ సన్నిధికి వచ్చి
ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా, తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, దేవా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం ప్రభువా, స్తోత్రములు ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేయండి, ప్రార్థించేయండి. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు. ఆయన రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నీకు ఇచ్చాడు ప్రభువా. నశించిపోతున్నటువంటి మమ్ములను ప్రభా వెతకి రక్షించటానికే మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి నీకు రుణం తీర్చగలం ప్రభువా. అయ్యా మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని కాపాడటానికి ప్రభువా. ఇదిగో నేను ఏ మంచి లేనటువంటి మమ్ములని ఎవరు కూడా మమ్మల్ని ఇష్టపడరు ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపము, మాలో ఉన్నటువంటి ఆ కార్యాలను బట్టి ప్రభా, మా పనులను బట్టి, మా మాటలను బట్టి ఎవరు మమ్మల్ని, ఏ మనిషి కూడా మమ్మల్ని చేరదీడు ప్రభా. ఏ మనిషి కూడా మమ్మల్ని ఇష్టపడడు ప్రభా ప్రేమించడానికి. అయితే ప్రభా ఏ మంచి లేనటువంటి మమ్మలను మీరు ప్రేమించారు ప్రభా. మీరు ప్రేమించి ప్రభా నీ కనికరము, నీ కృపను చూపించి ప్రభా రక్షణ అనేటువంటి వస్త్రమునిచ్చారు. అది ఉచితంగా ఇచ్చారు ప్రభా. అది వెలపెట్టి కొన్నది కాదు. మేము ఏం వెలపెట్టగలం ప్రభువా. అది మీరు మాకు ఉచితంగా ఇచ్చారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు. చెప్పండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నీ నడిపింపుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం, స్తోత్రాలు చెప్దాం ప్రభుకి. అయ్యా వందనాలు ప్రభువా, వందనాలు నాయన. ఏ పాటు వారం తండ్రి కొంతసేపు కనబడి అందులోనే మాయమయ మా జీవితాలు, గడ్డి పువ్వు లాంటి మా జీవితాలు ప్రభువా. ఎందుకు పనికిరానటువంటి జీవితాలు ప్రభువా, విలువేలైనటువంటి మా జీవితాలని ప్రభువా. అయ్యా నీ రక్తము ద్వారా మమ్మల్ని కొన్ని విలువనిచ్చినటువంటి దేవుడు, మాకు విలువనిచ్చినటువంటి దేవుడు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన వాక్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. 2 అంచులు గల ఖడ్గాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా అందుని బట్టి వందనాలు నాయన. మేము గనులము. కారణం ఏంటంటే నీ వాక్యము కలిగి ఉన్నాం, మీ ఖడ్గాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మేము గనులం. అయ్యా నీ వాక్యం ద్వారా ఇదిగో నాయన సాతానుని, అపవాదిని, దుష్టశక్తులను, దురాత్మలను జయించే శక్తిని నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చారు. వందనాలు. చెప్పండి. వందనాలు ప్రభా, వందనాలు నాయన. 3వది విల్లు ఇచ్చారు. మా జీవితాలు అనేక మందికి ప్రభువా కనపరుచుకొని, అనేక మందికి నీ ప్రేమను పొందినటువంటి మేము సాక్ష్యముగా నిలబడి అనేక మంది ఆత్మను రక్షించడానికి బాధ్యత కలిగి ఉండేలాగిన సహాయం చేయండి ప్రభువా. సహాయం చేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా మీరు చేసినటువంటి కార్యములు ప్రభా, ఒక్కసారి బలను సమీపించేటువంటి వాళ్ళు కూడా ప్రభువు చేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభుని స్తుతించాలి. ప్రతి ఒక్కరు పవిత్రమైనటువంటి చేతులతో, పవిత్రమైనటువంటి హృదయంతో బలను సమీపించాలి. ఆయన రక్తాన్ని సేవించడానికి, ఆయన శరీరాన్ని భుజించటానికి ప్రభు మనకిచ్చినటువంటి ధన్యతను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువలో నలకొట్టబడ్డాడు. ఆయన శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా తయారైపోయింది. సుందరమైనటువంటి తన స్వరూపము, సొగసైనను స్వరూపమైనది లేకోకుండా రక్తపు ముద్దగా, ముళ్ళ కిరీటం, తల నుంచి రక్తం కారుతూ ఉంది. కాళ్ళలో, చేతుల్లో మేకులు కొట్టేసి రక్తం కారుతూ ఉంది. పక్కలో బల్లిపు పోటు, రోమా కొరడాల వలన ఆ శరీరం అంతా కూడా జాగ్రత్తగా మీరు చూస్తూ ఉండండి. మీరు ఒక్కసారి పరిశీలించేయండి ప్రభు యొక్క శరీరాన్ని. ఎక్కడ కూడా సరైన శరీరం లేదు. ఎక్కడ చూసిన గాయాలే. ఆ కొరడాల వలన రక్తమంతా కారిపోయింది, మాంసం అంతా కూడా బయటికి చీల్చబడింది. ఎందుకు ఇదంతా చేశాడు తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను గుర్తెరిగావా? ప్రియ సహోదరి, ఆయన 2 చేతులు కల్వరిలో చూపిస్తూ సిలువలో 2 చేతులు చాపి ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎప్పటికీ కూడా ఆయన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తానే ఉన్నాడు. రానా దగ్గరికి రాని పిలుస్తానే ఉన్నాడు. బహుశా ఇప్పుడు దాకా దూరంగా ఉన్నావేమో. అయ్యా నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ సన్నిధిలోకి వచ్చానయ్యా,
నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నీ రక్తం చేత నన్ను కడిగని ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో అడుగుతారో ప్రభు తన రక్తం చేత కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. ప్రతి దేవుని వైపు చూడండి. కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా కళ్ళు మూయండి. ఒకసారి ధ్యానిద్దాం. కళ్ళు మూయండి. అయ్యా నీ చేతిలో రొట్టెని ప్రభా, నన్ను విరువు ప్రభువా, అయ్యా నీ చేతిలో నా జీవితాన్ని పెడుతున్నాను ప్రభా, విరువని ప్రతి ఒక్కరు కూడా ధ్యానిద్దాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అవును తండ్రి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. స్తోత్రం ప్రభువా. మా పాపాలకే ప్రభువా నీ విలువైన రక్తాన్ని కార్చావ తండ్రి. ఇంకా ప్రభువుకి నీ జీవితాన్ని దూరంగా ఉంచావేమో, రా, ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయ్యా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నా జీవితాన్ని చేతులకు అప్పచెప్తున్నాను ప్రభు, సమర్పించుకో. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ప్రభువా నీకు వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలు ప్రభువా. మీరు చేసినటువంటి కార్యం బట్టి నీకు వందనాలు ప్రభు. మా కొరకే ప్రభువా సిలువలో మీరు కార్చినటువంటి రక్త బిందుల కొరకే వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభువా. ఇదిగో ప్రభా నా జీవితాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని నీ చేతులు ఆపుతున్నాను ప్రభా. కరుణించు ప్రభా, కనికరం చూపించాను. అలా యాకోబును నీవు విరిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ప్రభా వందనాలు ప్రభా, వందనాలు నాయన, స్తోత్రములు ప్రభా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు అందరూ మాట మరొకసారి.
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా. స్తుతిద్దాం.